అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఎవరైనా తన హృదయంలో దర్గాల పట్ల భక్తి పెట్టుకొని, సమాధుల పూజల పట్ల భక్తి పెట్టుకొని రంజాన్లో వచ్చి ఉపవాసాలు ఉంటే అలాంటి వాడికి పుణ్యం రాదు. ఆ దర్గాల మీద భక్తి, దర్గాల మీద విశ్వాసం, వాటిని దేవుళ్ళుగా భావించి మీరు తరావీ నమాజ్లు చేస్తే రవ్వంత పుణ్యం కూడా రాదు. ఒక్కడే అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అనే మాటకు కట్టుబడి మనసా వాచా కర్మణ ధీకరణ శుద్ధితో ఎవరైతే తన మనస్సును, తన శరీరాన్ని పూర్తిగా అల్లాహ్కు మాత్రమే అంకితం చేసుకుంటాడో అలాంటి వారికే పుణ్యం వస్తుంది. అల్లాహ్ ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నాడు, మీ అందరి ఆరాధ్య దైవం ఒక్కడే అల్లాహ్, ఆ కరుణామయుడు తప్ప వేరొక దేవుడు లేనేలేడు. ఇంకా కొంతమంది వంటి మీద తాయెత్తులు అలాగే పెట్టుకొని, దారాలు అలాగే పెట్టుకొని, కడియాలు అలాగే పెట్టుకొని, వాటి మీద విశ్వాసం పెట్టుకొని, నమ్మకం పెట్టుకొని అలాగే తరావీ నమాజ్ చేస్తారు, అలాగే రోజాలు ఉంటారు. అలాంటి వారికి కూడా పుణ్యం రాదు. ఎందుకు రాదంటే, తాయెత్తు ద్వారా నాకు జబ్బు తగ్గింది అనే ఈమాను నీలో ఉంది కదా, ఆ ఈమాన్ చెడిపోయింది. జబ్బు తగ్గింది అల్లాహ్ దయ వల్ల, తాయెత్తు వల్ల కాదు. లేదండి అల్లాహ్ ద్వారా కాదు, తాయెత్తు వల్ల అనేవాడు ముస్లిం కాలేడు. కావున మీ విశ్వాసాన్ని చక్కదిద్దుకొని రంజాన్లో ప్రవేశించండి.